ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 72 ఏళ్ల రామ్మూర్తి నాయుడు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజులుగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. మధ్యాహ్నం 12:45 ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. రేపు రామ్మూర్తి నాయుడు స్వగ్రామం నారావారి పల్లెలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. చిత్తూరు జిల్లాలో 1952లో రామ్మూర్తి నాయుడు జన్మించారు. 1994లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి నాయుడుకు 2 కుమారులు రోహిత్, గిరీష్ ఉన్నారు. నారా రోహిత్ టాలీవుడ్ లో హీరోగా రాణిస్తున్నారు. రామ్మూర్తి నాయుడు మృతితో నారా, నందమూరి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఆయన బంధువులంతా ఏఐజీ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్నారు. రామ్మూర్తి సోదరుడు చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. కాసేపట్లో ఆయన ఆసుపత్రికి చేరుకుంటారు. రామ్మూర్తి నాయుడు మృతిపై రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.